హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనకు గచ్చిబౌలిలో తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి విజ్ఞాన్ వైభవ్ 2025 దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసరికి గచ్చిబౌలి టీసీఎస్ క్యాంపస్కి ఖచ్చితంగా ఆపోజిట్లో గచ్చిబౌలి స్టేడియంలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది 2 days అయితే ఉంటుంది ఇది. సో ఇక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ అన్నీ చూపిస్తాను చూడండి 1 by 1. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే పొందొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి డిఫెన్స్ సిస్టంలో మన వాళ్ళు వాడే అనమాట. ఇవి వచ్చేసరికి ఇండియన్ నేవీ వాళ్ళు వాడేవి నేవీ మెటీరియల్స్. ఇవి వచ్చేసరికి ఇంకా హెలికాప్టర్స్ చూడండి. ఇది వచ్చేసరికి ఐఎన్ఎస్ విక్రాంత్, శత్రువుల గుండెల్ని దడదడలాడించేది అనమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. తెలుసు కదా మీలో చాలామందికి ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి. సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్తాను ఫుల్ డీటెయిల్స్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది. నెక్స్ట్ చూడొచ్చు ఐఎన్ఎస్ సాత్పురా. ఐఎన్ఎస్ వచ్చేసరికి ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ అని, ఇండియన్ నేవీ వాళ్ళది. సో ఇవన్నీ వచ్చేసరికి ఇండియన్ నేవల్ వాళ్ళకి మోడల్ షిప్స్ అనమాట. సో అదేవిధంగా ఇండియన్ నేవీది వచ్చేసరికి హెలికాప్టర్ అనమాట. చూడొచ్చు ఇక్కడ చాలా యూస్ఫుల్. ఇది వచ్చేసరికి గగన్యాన్ స్టాల్ చూడండి, ఇస్రో వాళ్ళ రాకెట్లు ఉన్నాయి. పిఎస్ఎల్వి అంటే తెలుసు కదా మీకు, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో పిఎస్ఎల్వితో ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసరికి మోడల్ అనమాట, ఈ శాటిలైట్ని లాంచ్ చేసినటువంటి మోడల్ ఇది. సో ఇది చంద్రయాన్ది చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి అంతా ఆర్మ్డ్ సెక్షన్. ఇది మొత్తం ఇవన్నీ కూడా పిల్లలకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది అన్నమాట పిల్లలకి. డ్రోన్స్ ఎట్లా యూజ్ చేయాలి అది వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళదనమాట స్టాల్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మోడల్స్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ. దీనిలో చూడొచ్చు ఇక్కడ ఎట్లా డ్రెస్అప్ అవుతారు వాళ్ళు అనేది అయితే మొత్తం నీట్గా ఇక్కడ మోడల్ అయితే పెట్టారనమాట. సో వాళ్ళ హెల్మెట్స్. నెక్స్ట్ అదేవిధంగా ఒక ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్. వాళ్ళు ఏదన్నా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్నప్పుడు ఆక్సిజన్ జనరేట్ చేయడానికి వచ్చే సిస్టమ్ అది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు తేజస్ హెలికాప్టర్ తేజస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ అభ్యాస్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి చూడండి ఇవన్నీ హెలికాప్టర్స్. సో ఇవన్నీ అయితే చాలా మంచిగా ఉన్నాయి, నేవీ వాళ్ళవి. ఇవన్నీ చూడండి, ఇది కూడా నేవీ వాళ్ళది, ఇండియన్ నేవీ వాళ్ళది. ఇవన్నీ కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది పిల్లలకి. ఇక్కడ ఒక మేడం అయితే వీటి గురించి, టార్పిడోస్ గురించి అయితే పిల్లలకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా మంచిగా అనిపించింది నాకు ఇది విజిట్ చేయడం. మంచి నాలెడ్జ్ అయితే ఇస్తుంది అనమాట. సో మనం రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇవన్నీ చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము. ఇవి వచ్చేసరికి మోడల్ షిప్స్, నేవీ వాళ్ళవే రెస్క్యూ షిప్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో చూస్తున్నాడు కదా. ఇక మెయిన్ దాంట్లోకి వచ్చేసరికి అయితే మనం వచ్చేసాం చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మిసైల్స్ అనమాట. మిసైల్స్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. చాలామందికి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని, సర్ఫేస్ టు ఎయిర్ అట్లా. ఇది వచ్చేసరికి పినాక మల్టీ బ్యారల్ మిసైల్ అనమాట. ఇది వచ్చేసరికి షార్ట్ రేంజ్ మిసైల్. సో ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే బార్డర్స్లో, మన నైబరింగ్ కంట్రీస్ మీద మాత్రం యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇవి లాంగ్ రేంజ్ కాదు కదా. సో అందుకని షార్ట్ రేంజ్ మిసైల్స్, అందుకని చెప్పేసి మనం షార్ట్ రేంజ్ కోసమనే ఈ పినాకా మిసైల్స్ అయితే మనం యూజ్ చేస్తాం. Multiple barrels are there. You can launch multiple rockets at a time. So we have got these 2 types of rockets in production: Pinaka Mark and guided Pinaka rocket. This has a range of 45 kilometers. It has a range of 75 kilometers. Both the rockets can carry 100 kg payload. Payload is what exactly we want to deliver in the enemy areas. The rocket are for that only, because we want to deliver a payload in that area. Payload is nothing but explosive. It is a bomb. So there are number of explosives are there in the warhead. The basic explosive is PF warhead, pre-fragmented warhead.
Actually, there are tungsten balls, 6 mm tungsten, 20,000 balls are there inside the warhead. Once it explodes, each ball, tungsten balls are there. Once it explodes, it travels in all directions. Whatever come in between, it ठीक है, हमारा कितना ये पॉइंट पे 10 गुना जाता है, 10 टाइम्स स्पीड ऑफ एयर। तो यहाँ से 5 टाइम धीरे धीरे कम होकर या टारगेट पे आए तो 2 टाइम्स ऑफ द स्पीड ऑफ एयर और जाके वो स्पीड से हिट करता है। ठीक है, रोड मोबाइल लॉन्चर से लैंड मतलब ये हमारा लॉन्चर है जो देख रहे हैं आप लोग। ये रोड मोबाइल है, हमारे रोड पे कहीं भी ले जाके आप लॉन्च कर सकते हैं। देन इसमें ना सॉलिड प्रोपेलेंट्स है जो जिससे रॉकेट उड़ता है, प्रोपेलेंट्स फ्यूल से सॉलिड फ्यूल है, उससे रॉकेट उड़ता है। देन इसमें हाइब्रिड नाम होता है जीपीएस और आईएनएस जो टेस्ट करता है, दोनों से टारगेट पॉइंट जाके हिट करता है। ఇది వచ్చేసరికి హైపర్సోనిక్ మిసైల్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి లాంగ్ రేంజ్ మిసైల్. ఇది అరౌండ్ 1500 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా ఇది డిస్ట్రాయ్ చేయగలదన్నమాట. ఇది హైపర్సోనిక్ మిసైల్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి రోడ్డు మీద కూడా మనం పెట్టేసేసి లాంచ్ చేయొచ్చు అనమాట. దీని స్పెషాలిటీ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మౌంటెడ్ గన్ సిస్టమ్ అనమాట ఇది. సో ఇదేంటంటే ఒక గన్ టైప్లో ఉంటుంది. సో ఇది అరౌండ్ 45 కిలోమీటర్స్ ఏవో రేంజ్ అయితే దీన్ని టార్గెట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, మౌంటెడ్ గన్. ఇది కూడా ఒక వెహికల్ మీద అయితే మౌంట్ చేసి ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి పేలోడ్స్. సో వీటిలన్నిటిని యూజ్ చేసి మనం ఎనిమీని డిస్ట్రాయ్ చేయడానికి అయితే వీటిలన్నిటిని యూజ్ చేస్తాం అనమాట. ఇవి కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ వెళ్తాయి, సర్ఫేస్ నుంచే వెళ్తాయి. సో చూడవచ్చు, ఇది వచ్చేసరికి మౌంటెడ్ గన్ సిస్టమ్ చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ నేను వెళ్ళినప్పటికైతే చాలా స్కూల్ పిల్లలు అయితే వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది శాటిలైట్ హెడ్. నెక్స్ట్ ఇవి రోహిణి, ఆర్యభట్ట, భాస్కర శాటిలైట్ మోడల్స్. ఇది వచ్చేసరికి చూడండి. ఇంకా ఇది వచ్చేసరికి ఇంజిన్ అనమాట. సో ఇవన్నీ కూడా నాకు చూడటానికి అయితే చాలా మంచిగా అనిపించినాయి. ఇది చంద్రయాన్ 1 మిషన్. ఇది వచ్చేసరికి శాటిలైట్ మోడల్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంగళయాన్ తెలుసు కదా, మార్స్ మీదకి వెళ్ళాం మనం. సో మార్స్ మీదకి వెళ్ళినటువంటి మోడల్, దాని యొక్క శాటిలైట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మన ఇండియన్స్ ఒక నావిగేషన్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు కదా. మీలో ఎంతమందికి ఆ నావిగేషన్ సిస్టమ్ గురించి తెలుసు? IRNSS అంటారు, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనమాట దాని పేరు. సో ఆ IRNSS మోడల్ ఇది. సో ఆ యొక్క GPS వాటికి సంబంధించినటువంటి మోడల్స్ ఇవన్నీ. సో ఇది వచ్చేసరికి చంద్రయాన్ 3 కూడా మనం ప్లాన్ చేస్తున్నారు కదా. సో ఆ చంద్రయాన్ 3కి సంబంధించినటువంటిది. ఇది వచ్చేసరికి GSLV లాంచింగ్ వెహికల్ ఇది. సో నెక్స్ట్ ఇవి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనమాట. మనకి సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ, టీవీ టవర్స్ కానీ అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది ఈ యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్ని బట్టి మనకి అవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. రిమోట్ సెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి వెదర్ ఎట్లా ఉంది అని మనకి వెదర్ రిపోర్ట్స్ వస్తాయి కదా. సో ఆ వెదర్ రిపోర్ట్స్ నెక్స్ట్ అవన్నీ కూడా మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్తో అయితే మనకి తెలియజేస్తారనమాట. సో ఇవి వచ్చేసరికి లాంచింగ్ వెహికల్స్. నెక్స్ట్ ఇస్రో మనకి ఆంధ్రాలో ఉంది కదా లాంచింగ్ ప్యాడ్, శ్రీహరికోట షార్ అంటారు, సతీష్ ధావన్ శ్రీహరికోటలో ఉంది. ఇది వచ్చేసరికి లాంచింగ్ ప్యాడ్ అనమాట. ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ ఇది శ్రీహరికోటలో ఉన్నటువంటి లాంచింగ్ ప్యాడ్ అనమాట. ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ చూడవచ్చు. మనకి ఈస్ట్ వైపున ఓన్లీ శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ అయితే ఉంది ఇండియాకి ఈస్ట్ వైపున. ఇది వచ్చేసరికి సెకండ్ లాంచింగ్ ప్యాడ్ అనమాట. సో ఈ 2 లాంచింగ్ ప్యాడ్స్ నుంచే మనకి ఏదైనా కానీ ఇస్రో లాంచ్ చేసే ఏదైనా కానీ ఇక్కడ నుంచే వెళ్తాయి. ఇది వచ్చేసరికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ఇందాక చూసాం కదా మనం, మౌంటెడ్ గన్. సో ఇది దీని రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 45 అండ్ అబోవ్. చూసారు కదా, 150 mm 52 బ్యారల్ ఇది.
52 క్యాలిబ్రేషన్ గన్ అనమాట. సో 150 mm బ్యారెల్ ఇది. చూడండి, ఇవన్నీ తెలుసుకోవటం వల్ల వచ్చేసరికి మనకి డిఫెన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. ముఖ్యంగా స్టూడెంట్స్ ఇంకా ఎవరైతే డిఫెన్స్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇవన్నీ కూడా వచ్చేసరికి ప్రజెంట్ డిఆర్డిఓ, హెచ్ఏఎల్, ఇంకా నెక్స్ట్ ఈసీఏఎల్, బీడిఎల్ ఇవన్నీ కూడా వీటన్నిటి సహకారంతోనే ఇక్కడ ఎక్స్పో అయితే కండక్ట్ చేశారనమాట. సో ఇది వచ్చేసరికి చూడండి, ఇది కూడా ఒక వెహికల్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక వెహికల్. సో దీనికి ఫ్రంట్లో చూస్తున్నారు కదా, సో అర్జున ట్యాంక్, ఇది బ్యాటిల్ ట్యాంక్ అనమాట, అర్జున్. సో దీనికి ఫ్రంట్ ఉంది కదా, అవి ఎందుకంటే ఏమన్నా మనకి ఫ్రంట్ సైడ్ ఏదైనా డిస్ట్రక్షన్స్ ఉంటే వాటిని కూడా కొండలు కానీ గుట్టలు కానీ రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే వాటిని కూడా తోసేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ప్రళయ్ మిసైల్. ఇది కూడా వచ్చేసరికి బాలిస్టిక్ మిసైల్. ఇది వచ్చేసరికి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. చూడొచ్చు, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ చూస్తున్నారు కదా, 400 కిలోమీటర్స్ టు 1500 కిలోమీటర్స్. సో ఈ బాలిస్టిక్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట ఇది. సో ఇవన్నీ మనం తెలుసుకోవటం వల్ల ఏంటంటే మన డిఫెన్స్ గురించి అయితే మనకి ఒక ఐడియా, అవగాహన అయితే ఉంటుందన్నమాట మనకి. సో ఇవన్నీ మనకి ఎందుకు అంటే మనకి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. మనకి మంచిగా ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇది అగ్ని 5 మిసైల్, ఇది డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది అనమాట. ఇవి మనకి మ్యాక్సిమం మిసైల్స్ అన్నీ కూడా కొన్ని అయితే ఫారెన్తో కొలాబరేట్ చేసుకుంటాం. ఇది చూడొచ్చు, 1500 కిలోమీటర్స్ టు 5000 కిలోమీటర్స్. పేలోడ్ వచ్చేసరికి 50 టన్స్ అనమాట, 50 టన్స్. రుద్ర ఎం మిసైల్, ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. ఇది రుద్ర M2, రేంజ్ 50 to 300 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్స్ని ఇది టార్గెట్ చేయగలదు. ఇది వచ్చేసరికి ట్యాంకరు. సో 155 mm into 52 క్యాలిబర్ ఎయిర్ గన్ అనమాట. ఇది 155 mm to 52 క్యాలిబర్ బుల్లెట్స్ తెలుసు కదా, ఈ క్యాలిబర్స్లోనే మెజర్ చేస్తారు. ఇది వచ్చేసరికి బ్యారెల్. చూడొచ్చు, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు చూడరు కదా డిఫెన్స్ వైపు. ఈవెన్ అంటే ఎవరికీ ఎలా ఉండదు, ఇంకా అస్సలైంది. చూస్తున్నారు కదా, బ్రహ్మోస్ మిసైల్, శత్రువులను గడగడలాడించే మిసైల్ అనమాట ఇది. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ని అయితే చూడటానికైతే అసలు అన్నిటికంటే లాస్ట్లో ఉంది. సో అన్నీ చూసుకుంటే ఇక్కడికి వచ్చినాక బ్రహ్మోస్ మిసైల్ అయితే కనిపించింది అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్రహ్మోస్ లాంచింగ్ ప్యాడ్ అనమాట. ఆ బ్రహ్మోస్ మిసైల్ యొక్క లాంచింగ్ ప్యాడ్ ఇది. ఇవి వచ్చేసరికి సిగ్నల్ జామర్స్ అనమాట. సో ఏదన్నా కొన్ని రిమోట్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఇది వచ్చేసరికి సిగ్నల్ జామర్స్. చూడొచ్చు, ఇవన్నీ కూడా సిగ్నల్ జామర్స్ అనమాట. మన డిఫెన్స్ సిస్టంలో యూజ్ చేసే సిగ్నల్ జామర్స్. అదేవిధంగా మన వాళ్ళకి మాత్రమే కమ్యూనికేషన్కి ఉపయోగపడే సిగ్నల్ టవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ జామర్స్ అట్ ద సేమ్ టైం టవర్స్ రెండు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ స్టాల్స్లో అన్నిటికంటే మోస్ట్ అట్రాక్టివ్ వచ్చేసరికి బ్రహ్మోస్ లాంచింగ్ ప్యాడ్ ఇది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బ్రహ్మోస్ లాంచింగ్ ప్యాడ్. ఈ బ్రహ్మోస్ మిసైల్ వచ్చేసరికి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనమాట. సో ఇది వచ్చేసరికి ల్యాండ్ నుంచి, సీ నుంచి, అదేవిధంగా ఎయిర్ నుంచి, ఈ మూడు నుంచి కూడా మనకి లాంచ్ చేయొచ్చు అనమాట. బ్రహ్మోస్ వచ్చేసరికి అరౌండ్ 290 కిలోమీటర్స్ రేంజ్ అనమాట ఇది. సో ఇదంటే శత్రువులకి గుండెల్లో దడదడలాడుతూ ఉంటాయి. నా పక్కన ఉన్నది కూడా ఒక మిసైల్. సో ఇది చూపించాను కదా ఆల్రెడీ నేను మీకు, 150 mm into 52 క్యాలిబర్ గన్ ఇది. ఇవన్నీ కూడా పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు ఇక్కడికి వచ్చి. పిల్లలు ఏంటి అక్కడ చూడండి, ఒక పెద్ద ఆయన కూడా అయితే దాని మీద ఎక్కి మంచిగా ఆపరేట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇదైతే మనకి యాక్సెస్ అయితే ఉండవు మ్యాక్సిమం.
ఇట్లాంటి టైంలోనే మనం అయితే యూజ్ చేసుకోవాలి. చూడాలి ఫస్ట్ అయితే మనం తెలుసుకోవాలి ఇండియా ఏమేమి వాడుతుంది, మన డిఫెన్స్ సిస్టమ్ గురించి అయితే మనకు కొంచెం ఐడియా ఉండాలి. ఈ డిఫెన్స్ సిస్టమ్ గురించి అంటున్నాను కాబట్టి డిఫెన్స్లో కూడా కొన్ని ఉన్నాయి మనకి. పారామిలిటరీ ఉండిద్ది, మిలిటరీ ఉండిద్ది. ఈ పారామిలిటరీకి మిలిటరీకి డిఫరెన్స్ కూడా మీకు తెలుసుకోండి మీరు. అదేవిధంగా నెక్స్ట్ ఇది వచ్చేసరికి డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి అగ్ని-5 మిసైల్. సో చూడండి, ఇవన్నీ కూడా అందరూ చాలా ఆసక్తిగా అయితే తిలకిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసేసి చాలా ఈ సాటర్డే సండేస్ అయిపోవటం వల్ల చాలా మంచిగా పిల్లల్ని స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ పిల్లలు, ఇండివిజువల్ పర్సన్స్ అందరూ కూడా వచ్చేసేసి మంచిగా ఈ ప్లేసెస్ అయితే తిలకిస్తున్నారు. ఇది వచ్చేసరికి హైదరాబాద్లో ఒక 2 days అయితే ఉందన్నమాట. ఈ 2 daysలో కూడా మీరు వెళ్ళి చూడండి. ఇది వచ్చేసరికి రుద్ర-M మిసైల్ చెప్పాను కదా, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. ఇది ఇందాకే చెప్పాను మీకు 50 kilometers రేంజ్ అని. సో ఇది వచ్చేసరికి ఒక ట్యాంకరు. ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి నాకు. చూపించాను కదా, స్టార్టింగ్లో చూపించాను కదా. ఇది వచ్చేసరికి పినాకా మిసైల్. ఇప్పుడు పినాకా మిసైల్ గురించి అయితే మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ మనం ఇక్కడే ఉన్నటువంటి డిఆర్డిఓలో ఒక ఎంప్లాయీని అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఆ సార్ అయితే మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పినాకా మిసైల్ ఏంటనేది. చూస్తున్నారు కదా, ఈయన వచ్చేసరికి డిఆర్డిఓలో వర్క్ చేస్తారు. సో ఈయనైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పినాకా వచ్చేసరికి షార్ట్ రేంజ్ మిసైల్ అని. ఇక్కడ మధ్యలో ఉంది కదా, అది వచ్చేసరికి 45 kilometers రేంజ్ అనమాట. ఆ రేంజ్లో ఉన్నటువంటి ఎనిమీని డిస్ట్రాయ్ చేస్తుంది. అదేవిధంగా ఫస్ట్ పైన ఉన్నటువంటిది 75 kilometers రేంజ్లో ఉన్నటువంటి ఎనిమీని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, పినాకా మిసైల్ని మన ఇండియన్స్ డెవలప్ చేయడానికి అయిన ఖర్చు ఎంత అంటే 12 crores. అట్ ద సేమ్ టైం పినాకా లాంటి మిసైల్ని యుఎస్ కూడా డెవలప్ చేసింది. యుఎస్కి అయినటువంటి ఖర్చు 34 crores అనమాట. సో చూడొచ్చు, ఇండియా చాలా చీప్ అండ్ బెస్ట్లో అయితే మనకి ఒక మిసైల్ని అయితే క్రియేట్ చేసింది. సో ఇది వచ్చేసరికి ఇందాక ఆల్రెడీ మీకు అన్నీ చూపించాను. హైపర్సోనిక్ మిసైల్ అనమాట ఇది. దీని రేంజ్ వచ్చేసరికి 1500 kilometers. ఇది ఈ వెహికల్ని రోడ్డు మీద కూడా పెట్టి అయితే మనం లాంచ్ చేయొచ్చు. ఎక్కడైతే మనం ఇవన్నీ వచ్చేసరికి GPS బేస్ చేసుకుని అయితే ఉంటాయన్నమాట. మనం కోఆర్డినేట్స్ ఇచ్చేసేస్తే డైరెక్ట్ ఆ కోఆర్డినేట్స్లోనే ఇవి బ్లాస్ట్ చేసేసేస్తాయి. సో ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందాకే, 155x52 క్యాలిబర్ మౌంటెడ్ గన్ అనమాట ఇది. సో ఇది కూడా అయితే ఇక్కడ ఆపరేట్ చేశారు. ఇక్కడ ఇందాక క్రౌడ్ అంతా ఉండటం వల్ల ఆపరేట్ అయితే చేశారు, మళ్ళీ ఇప్పుడు ఆపేసారు. సో ఇవన్నీ మనం మంచిగా తెలుసుకోవాలి, మంచిగా చూడాలి అనుకుంటే, సో ఇది వచ్చేసరికి సిగ్నల్ జామర్. సో చూస్తున్నారు కదా, 155mm x50 క్యాలిబర్ మౌంటెడ్ గన్ సిస్టమ్ ఇది. సో ఇవన్నీ మనకి మంచిగా అయితే ఉపయోగపడతాయి, మంచి నాలెడ్జ్ అయితే ఇస్తాయి అనమాట. 45 kilometers రేంజ్ దానికి. ఇక్కడ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి అనమాట. పాప్కార్న్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బంది లేదు, ఫుడ్ స్టాల్స్లో అన్నీ కొనుక్కొని తినొచ్చు. ఇక్కడ వాటర్ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం. ఇక్కడ వచ్చేసరికి ఆత్రేయపురం పూతరేకులు కూడా ఉన్నాయి, స్పెషల్ అనమాట. ఆంధ్ర పూతరేకులు అంటే ఆత్రేయపురం పూతరేకులు. నెక్స్ట్ ఈసీఐఎల్ వాళ్ళది చెప్పాను కదా ఆల్రెడీ. ఈ యొక్క ఎక్స్పో వచ్చేసరికి డిఆర్డిఓ, ఈసీఐఎల్, హెచ్ఏఎల్, బీడిఎల్, వీటన్ని ఫుల్ ఫామ్స్. మీకు ఫుల్ ఫామ్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటన్నిటికీ కూడా. సో ఇవన్నీ కోఆర్డినేషన్తో అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రైవేట్ కంపెనీస్, డిఫెన్స్ సెక్టార్లో వర్క్ చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీస్, ఇవన్నీ కూడా కలిపి ఈ యొక్క ఎక్స్పోని అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నాయి. ఇది వచ్చేసరికి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. గచ్చిబౌలి అరౌండ్ మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ 6 kilometers దూరంలో ఉంటుంది. మెట్రోలో వచ్చినా కానీ మీకు అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగానే ఉంటుంది. ఆటో కానీ ర్యాపిడో అయితే ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని అయితే వచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడైతే వాటర్కి అయితే ఇబ్బంది ఏం లేదు, వాటర్ అయితే ఇస్తూనే ఉన్నారు. బాటిల్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ ఫుడ్కి కూడా అయితే ఇబ్బంది లేదు. ఇక్కడ నెక్స్ట్ ఈ యొక్క స్టాల్స్ని మనం విజిట్ చేసినప్పుడు ఈ యొక్క స్టాల్స్ గురించి అయితే మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అక్కడ పెద్ద పెద్ద ఎంప్లాయీస్, ఆ ఈసీఐఎల్లో కానీ, డిఆర్డిఓలో కానీ, హెచ్ఏఎల్లో కానీ,
బీడీఎల్లో కానీ వర్క్ చేసే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అయితే మనకి చాలా సపోర్టివ్గా అయితే ఉంటారనమాట. వీళ్ళందరూ మనకి డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఈసీఐఎల్ డెవలప్ చేసినటువంటి శాటిలైట్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా అయితే మనకి ఇక్కడ ఇప్పుడు వేరే వేరే టైంలో అయితే మనం చూడటానికి అవ్వదు అనమాట. ఎందుకంటే మనకి యాక్సెస్ ఉండదు. ఎందుకంటే ఇవి డిఫెన్స్కి సంబంధించిన ఉండదు కదా, నేషనల్ ఇష్యూస్ కాబట్టి. సో ఇవన్నీ మనకి యాక్సెస్ ఉండదు. వీటన్నిటిని చూడాలి అంటే మనల్ని అలౌ చేయరు. ఇట్లాంటి ఎక్స్పోలు పెట్టినప్పుడే మనం చూడాలి. అప్పుడే మనకు కొంచెం వీటి గురించి ఒక ఐడియా వస్తుంది. అసలు మిసైల్స్ ఏంటి, అవి ఏం చేస్తున్నాయి, అది కొన్ని మహారత్న నవరత్న కంపెనీస్ ఉంటాయి. బీడీఎల్ అంటే ఇది వచ్చేసరికి బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, తెలుసు కదా. ఇవి కూడా ఒక మిసైల్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. నవరత్న కానీ మహారత్న మినీరత్న కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్నీ కూడా మనకు తెలుస్తుంది. బీపీసీఎల్ అంటే ఏంటి, హెచ్పిసిఎల్. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి డ్రోన్ సిస్టమ్ని ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. మన శత్రు దేశాలు కనుక మన దేశం మీద ఏదైనా డ్రోన్ ఎగరేస్తుంటే ఆ డ్రోన్ ఇది ముందే మనకి కోఆర్డినేట్స్ అవన్నీ రికార్డ్ చేసి దానికి సంబంధించినటువంటి డేటాని మన వాళ్ళకి పంపిస్తుంది. ఇక్కడ డ్రోన్ ఎగురుతుంది అని చెప్పేసి. సో వాళ్ళు వచ్చేసరికి ఆ డ్రోన్ని డిస్ట్రాయ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసరికి ఆ డ్రోన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇది. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా డిఫెన్స్లో యూజ్ చేసే మెటీరియల్సే. అది పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ అన్నీ. ప్రైవేట్ సెక్టార్లో కూడా కొన్ని యూజ్ చేస్తున్నారు డిఫెన్స్లో. సో అవన్నీ ఇక్కడ ఎక్స్పో అయితే పెట్టారనమాట. సో ఇది వచ్చేసరికి టార్పిడోలు తెలుసు కదా, సబ్మెరైన్లో యూజ్ చేస్తారు టార్పిడోలు వచ్చేసరికి. తేజస్ ఫైటర్ జెట్ అనమాట అది. చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి అలా ఎట్లా వర్క్ అవుతాయి ఏంటి అనేది అయితే మనకి ఒక ఐడియా ఒక అవగాహన అయితే వస్తుంది. ఇవన్నీ హెలికాప్టర్స్, ఇప్పుడు ల్యాండింగ్ గేర్ గురించి అయితే చెప్తున్నారు. సో పిల్లలకి చూపించడం వల్ల ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇది ఒక నాలెడ్జ్ పిల్లాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. పిల్లలకి మంచిగా స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఎదిగే వయసు నుంచే మంచిగా వాళ్ళు డిఫెన్స్ వైపు కానీ డిఫెన్స్లోకి వెళ్ళాలంటే ఒక ఆర్మీలోకి వెళ్ళాల్సిన పని లేదండి నాకు తెలిసినంత వరకు. డిఆర్డిఓలో వర్క్ చేసినా కూడా డిఫెన్స్కి వర్క్ చేసినట్టే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందే డిఆర్డిఓ కూడా ఉండేది. ఎందుకంటే మనం బహిరంగంగా పోరాడాల్సిన పని లేదు. దేశం కోసం పోరాడాలంటే బహిరంగంగానే పోరాడాల్సిన పని లేదు. మన యొక్క నాలెడ్జ్ని మన యొక్క ఎఫర్ట్స్ని అన్నిటినీ పెట్టేసేసి మనం ఏదన్నా ఒక మిసైల్, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. ఎందుకంటే అతని యొక్క పరిజ్ఞానాన్ని మిసైల్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగించాడు కాబట్టి అతన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అట్లాగే ఇంకా మనలో చాలామంది మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల జనాభాలో మన యొక్క నాలెడ్జ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ కూడా మంచి యూజ్ఫుల్గా ఉండాలి అంటే మనం కూడా కొత్త విషయాలు నిరంతర విద్యార్థిలాగా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడే మన యొక్క బ్రెయిన్ అయితే షార్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఒక సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. మనం కూడా చూస్తున్నాం, ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రోన్ ఉందన్నమాట. ఈ డ్రోన్ వచ్చేసరికి మిసైల్ క్యారింగ్ డ్రోన్. ఇది అరౌండ్ 14 kgs వరకు మిసైల్స్ని అయితే క్యారీ చేస్తుంది. ఒకటే మిసైల్ని క్యారీ చేయాలన్నా కానీ ఒకటే మిసైల్ని క్యారీ చేస్తుంది. లేదు అంటే మల్టిపుల్ మిసైల్స్ని క్యారీ చేయాలంటే అరౌండ్ 14 kgs ఆఫ్ మిసైల్స్ని 10 kilometers రేంజ్ వరకు అయితే ఇది క్యారీ చేస్తుంది అనమాట. సో త్రూ డ్రోన్ కూడా అయితే మనం మిసైల్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసరికి బుల్లెట్స్ చూస్తున్నారు కదా, 30 mm బ్యారెల్, 30 mm బుల్లెట్స్. అవన్నీ కూడా బుల్లెట్స్ కూడా మనం చూడొచ్చు. మంచిగా ఇక్కడ స్టాఫ్ కూడా అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు.
ఇది వచ్చేసరికి సోలార్ కంపెనీ వాళ్ళదనమాట. ఇది సోలార్ వాళ్ళు కొలాబరేషన్తో అయితే మనకి ఇక్కడ చెప్పటం జరిగింది ఇక్కడ. సో ఈ యొక్క సార్ అయితే మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సార్ని అయితే మనం అడిగి ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఈ సార్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఫస్ట్ అయితే ఆ వాయిస్ పెడదామని చూశాను, బట్ నాయిస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. నేను మైక్ తీసుకెళ్తా మర్చిపోయాను. సో అందుకని వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు నేనైతే సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇది వచ్చేసరికి మనం ఆల్రెడీ పినాకా మిసైల్స్ చూసాం కదా. సో ఇది వచ్చేసరికి పినాకా మిసైల్ని ఎట్లా లాంచ్ చేస్తారు అనేది వచ్చేసరికి చెప్తున్నారు. ఇవన్నీ వచ్చేసరికి DRDO కొలాబరేషన్ విత్ సోలార్ కంపెనీతో అయితే ఇవన్నీ కూడా తయారు చేశారనమాట. సో ఇవి వచ్చేసరికి పినాకా మిసైల్స్, షార్ట్ రేంజ్ మిసైల్స్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు, పినాకా షార్ట్ రేంజ్ మిసైల్స్ అని. సో వీటి గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బాంబ్ అనమాట. సో ఈ బాంబ్ వచ్చేసరికి ఏంటంటే ట్యాంకర్స్ ఉంటాయి కదా, ఆర్మీ ట్యాంక్స్, అది 8, ఆ ట్యాంక్కి హోల్ చేసినాక బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ చేసినాక ఇది వచ్చేసరికి బ్లాస్ట్ అవుతుంది. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సార్. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన ఆర్మీ అతను తగిలించుకుని ఉన్నాడు 2. ఇది వచ్చేసరికి అరౌండ్ 15 kgs ఉంటుంది అనమాట. 15 kgs ఉంటుంది. సో అట్లాంటివి 2 తగిలించుకుని వెళ్ళి అక్కడ నుంచి అయితే ఫైర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు, హెలికాప్టర్ అని, అదే డ్రోన్ అని చెప్పాను, ఇక్కడ హెలికాప్టర్ అని ఉంది. సో ఇది వచ్చేసరికి షార్ట్ రేంజ్ డ్రోన్ అనమాట. ఇది అరౌండ్ 14 kgs ఆఫ్ వెయిట్ని లిఫ్ట్ చేయగలదు ఇది. సో ఇందులో మిసైల్స్ ఉన్నాయి, కింద మిసైల్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసరికి అరౌండ్ 10 kilometers రేంజ్ వరకు అయితే ఇది మనకి ఆపరేట్ చేయొచ్చు. త్రూ రిమోట్తోనే మిసైల్స్ కూడా డ్రాప్ చేయొచ్చు అనమాట. సో అక్కడ వచ్చేసరికి బుల్లెట్స్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 30mm వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. బుల్లెట్స్, ఆర్మీ వాడే బుల్లెట్స్, వాటి గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనకి ఏదైనా కానీ మధ్యలో తెలియలేదు అంటే వాళ్ళు డీటెయిల్డ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇది వచ్చేసరికి బాంబు. సో ఇది చాలా పెద్ద బాంబు అనమాట. బ్లాస్ట్ అయిపోతుంది ఈ బాంబు పడిపోతే. ఇది వచ్చేసరికి మనం కొండల మీద వెళ్ళేటప్పుడు ఏదన్నా వెహికల్ వెళ్ళాలి అంటే మధ్యలో ఏదన్నా డిస్ట్రక్షన్స్ ఉంటే వాటిలన్నిటిని బ్లాస్ట్ చేసుకుంటూ వెహికల్కి దారి చేస్తుంది అనమాట. నా ఫ్రెండ్ అనమాట ఇతను. నేను నా ఫ్రెండ్ కలిసి అయితే వెళ్ళాము ఆ ఎక్స్పోకి. సో నా ఫ్రెండ్ కూడా అయితే వాటిని చూస్తున్నాడు డీటెయిల్గా. అతనికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అతను నేను ఇద్దరం కలిసి అయితే వెళ్ళాం అనమాట. భరత్, సో అతను కూడా ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాడు. సో ఇద్దరం కలిసి అయితే వెళ్ళి ఎక్స్పోని చూసి అక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చేయటం జరిగింది. మేమైతే మంచి ఫోటో ఒకటి తీసుకున్నాం. వెనకమాల వచ్చేసరికి 250 kgs ఆఫ్ బాంబ్ అనమాట ఒకటి. సో చూడండి అది కొంచెం రివర్స్లో ఉంది, బట్ అది 250 kgs ఆఫ్ బాంబ్. వచ్చేసరికి చంద్రయాన్ మోడల్ అనమాట. సో ఇక్కడైతే ఫోటోలు దిగాం చంద్రయాన్ మోడల్ దగ్గర. సో ఇది వచ్చేసరికి సూటు. సో ఇదైతే చాలా మంచిగా అనిపించింది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మనకు తెలియని విషయాలు ఎన్నో కూడా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడికి విజిట్ చేస్తే మంచిదని నా ఫీలింగ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.